ఈ పార్టీలో ఒకప్పుడు టీడీపీ ధ్వంసం చేసినప్పుడు దాడులు ఎలా జరిగినాయి, పట్టాభి గారి ఇంటి పైన దాడులు ఎలా జరిగినాయి, రంగనాయకం గారిని అర్ధరాత్రి వెళ్ళి లేపుకెళ్ళి సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు ఎలా తీసుకెళ్ళిపోయారు అరెస్ట్. మన అందరూ పరంపర, మనం వేసిన బీజాలు అలాంటి. కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసు లాకప్లో ఉన్నప్పుడు నన్ను పోలీసు అధికారులు హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కోర్టు వారికి కూడా చెప్పి రికార్డ్ చేయించాను. ఆ తర్వాత డీజీపీకి, ఎస్పీకి మెమోరాండాలు కూడా సమర్పించాను. నా ఇంటి మీద పడి కాదండి, మీరు పోలీస్ స్టేషన్ లో హింస ఏం జరగలేదు, ఇది బాత్రూమ్ లో పడిన దెబ్బ అన్నారు. ఎడిటర్ ఏంటి ఒకసారి అది ఇక్కడ లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నాంత నేను ఎవరి తప్పు లేదు. దాని తర్వాత మిమ్మల్ని రాత్రి 2:30కి నిద్ర లేపారు, గంగా వెంకటేశ్వరరావు పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మీకు అంటే కాళ్ళు ఎడం చేయమన్నారు, తనతో మనసు మార్చుకుని వాళ్ళు ఏం చేయలేదు. ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్ లో ఎక్కడ దాడులు జరగలేదు, హింస జరగలేదు. ఇక్కడ మీరు గృహహింసకి గురైన ఒక భార్యలాగా, అంటే లిటరల్ ఎలా చెప్తున్నారంటే అక్కడ నాకు హింస జరిగిపోయింది, హింస జరగకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఈరోజు మాట మారుస్తున్నారు చూడండి. అది మీ స్పెషాలిటీ. బయటకు వచ్చాక స్వరం మారింది చూడండి, అది గొప్పతనం. హింస అంటే ఎలా ఉండాలి, రఘురామ్ కృష్ణరాజు గారిని పెట్టారు చూడండి, అది హింస. ఆప్టిక్స్